ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారికి వివాహ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి నియమావళి ఉంటుంది. ఎగ్జాంపుల్, అబ్బాయికి అమ్మాయి లేదా అమ్మాయి తల మీద అబ్బాయి ఏముంచాలి? జీలకర్ర బెల్లం. రెండవది, అబ్బాయి అమ్మాయి మెడలో మంగళసూత్రం మాత్రమే కట్టాలి. అది సామాజికంగా కుటుంబంలో ఉండేటటువంటి ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కడప, మా సాంప్రదాయంలో మంగళసూత్రాలు ఉండవు, 101 పోగు అని ఉంటుంది. ఆ 101 పోగు దారాలను మెడలో వేస్తారు. ఇదేంటిది? ఇది ద వన్ ఆఫ్ ద ఫ్యామిలీ రెగ్యులేషన్. అది సామాజిక కట్టుబాటు, తరతరాలుగా కుటుంబంలో వచ్చేటటువంటి కట్టుబాటు. అర్థమైనా? అలాగే చనిపోయినటువంటి వారి కుటుంబీకులు సంవత్సరం పొడవునా దైవ దర్శనానికి కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ వెళ్ళకూడదు. ఇది ఎందులో భాగమండి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సోషల్ రెగ్యులేషన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. అర్థమైనా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సంవత్సరీకం అంటారు, కార్యక్రమం జరుపుతారు. అది ఏంటది? ఇట్ ఈస్ ద రెగ్యులేషన్, వన్ ఆఫ్ ద సోషల్ రెగ్యులేషన్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు? ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఆల్ దీస్ వర్ పాపులర్లీ నోన్ యాజ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ family. All these characteristics were mentioned by R.M. McIver in his famous book Society. గుర్తుపెట్టుకోండి, బుక్స్ కానీ సోషియాలజిస్ట్ కానీ 10కి క్లాసులో చెప్పేటప్పుడు మాస్టర్ ఒకసారి నేను చెప్పిన తర్వాత వెంటనే మీరు కూడా 2-3 సార్లు పలకండి, ఇబ్బంది ఏమి లేదు. దానివలన మన శిరస్సు 1000 వర్కులు అవుతుంది అనే ఆందోళన వద్దు, మైండ్లో కొంచెం సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. క్లియర్? ఇది. ఇక తర్వాత నెక్స్ట్ మరి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవస్థను మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉంది. కుటుంబానికి మన భారతదేశంలో అపారమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, విధులున్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే మరి బాధ్యతలు ఫంక్షనరీస్ ఏంటివి? కుటుంబం యొక్క విధులు, ఫంక్షనరీస్ ఆఫ్ ఫ్యామిలీ. నెక్స్ట్, కుటుంబం యొక్క విధులు, ఫంక్షనరీస్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం యొక్క విధులు, ఫంక్షన్ ఏం చేయాలి అని, కుటుంబం యొక్క విధులు, ఫంక్షనరీస్ ఆఫ్ ఫ్యామిలీ. ఒకసారి గమనించండి, మీరు ఏది పేట కదా మీది? పాతపట్నం కదా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కోచింగ్ జాబ్కా? ఓకే, కోచింగ్ వచ్చావు. ఇప్పుడు నీ ఫంక్షన్ ఏంటి? అంతే కదా, క్రమం తప్పకుండా అప్డేట్ అవుతూ ఉండాలి. దట్ ఈజ్ యువర్ ఫంక్షన్, విధి. అంతేనా? మరి ఫ్యామిలీ యొక్క విధులేంటివి? ఫ్యామిలీ చేసేటటువంటి విధులేంటివి? ఫ్యామిలీ చేసే విధులు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు? కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యులు చేసేటటువంటి విధులు అని అర్థం. కుటుంబం చేయదు కదా. ఇప్పుడు పాతపట్నం రెసిడెన్సీ అని ఒక గొప్ప ఇల్లు కట్టించావు, ఇల్లు విధులు చేస్తుందా? ఇంటిలో ఉండే సభ్యులు చేస్తారా? సభ్యులే కదా చేసేది. మరి వాట్ వర్ ద మెయిన్ ఫంక్షనరీస్ ఆఫ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ బయోలాజికల్ ఫంక్షన్స్. బయోలాజికల్ ఫంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏది? బయోలాజికల్ ఫంక్షన్స్. తెలుగులో దైహిక విధులు. ఏమండి, కుటుంబం యొక్క విధులు అంటే ఇక్కడ జనరల్గా కుటుంబం అంటూనే మీకు వెంటనే ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? ఫాదర్ అండ్ మదర్. వేరే వాళ్ళని గుర్తుపెట్టుకోవద్దు. మీరు పక్కింటి అంకుల్ను ఆంటీని గుర్తుపెట్టుకోకూడదు.
ఫాదర్ అండ్ మదర్. మరి వీరు ప్రధానమైనటువంటి విధులు ఏమై ఉండాలి అన్నప్పుడు మీరు బాగా గమనించాలి. వీరు వైవాహిక జీవితములో తృప్తిని పొందుతూ, ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా వినండి, వైవాహిక జీవితంలో తృప్తిని పొందుతూ అన్నప్పుడు ఇక్కడ ఏ లైఫ్ అండి? బయోలాజికల్ లైఫ్, లైంగిక జీవితంలో తృప్తి పొందుతూ తద్వారా సంతానాన్ని కంటూ కలిగినటువంటి సంతానానికి సద్బుద్ధులు నేర్పుతూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ సమాజానికి అందించడమే కుటుంబం యొక్క మొదటి విధి. అందుకోసమే మనం ఏమన్నా వాటిని దైహిక విధులు, బయోలాజికల్ ఫంక్షన్స్. ఈ బయోలాజికల్ ఫంక్షన్స్లో మొట్టమొదటిది ఏమై ఉండాలన్నా లైంగిక జీవితం, సెక్షువల్ లైఫ్. సెక్షువల్ లైఫ్ అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి? డోంట్ మిస్అండర్స్టాండ్, గుర్తుపెట్టుకోండి. సంతృప్తికరంగా కొనసాగాలి. సంతృప్తికరంగా కొనసాగేటటువంటి లైంగిక జీవితము ద్వారా సంతానాన్ని కంటూ కలిగినటువంటి సంతానానికి సద్బుద్ధులు నేర్పుతూ వారిని ప్రయోజకులుగా సమాజానికి అందించడమే దైహిక విధి అని అర్థం. కాబట్టి దైహిక విధిలో ప్రధానంగా మనకు ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఇన్ దిస్ కాన్సెప్ట్ సెక్షువల్ లైఫ్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. అర్థమైనా? ఎందుకని మనం సెక్షువల్ లైఫ్నే ఎందుకు ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాము? కుటుంబంలో సభ్యులు కలగాలి అంటే దానికి ప్రాథమికంగా ఉండవలసినటువంటి సంతృప్తికరమైనటువంటి లైంగిక జీవితం ఉండాలి. ఆ సంతృప్తికర లైంగిక జీవితం ద్వారా సంతానోత్పత్తిని సరైనటువంటి మార్గములో పెంచడం, తద్వారా సమాజానికి వారిని ప్రయోజకులుగా పంపడం. ఇది మొట్టమొదటి విధి, దైహిక విధి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో ప్రధానంగా ఏం రావాలి మీకు? అది గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ వన్ గుర్తుంచుకోకుండా ఆలోచన చేస్తున్నావు నువ్వు, ఆలోచన చేయొద్దు సాయంత్రం పూట. నెక్స్ట్ సోషియలాజికల్ ఫంక్షన్స్. సామాజిక విధులు. సామాజిక విధులు. ఇక్కడ మీరు గమనించండి, సామాజిక విధులన్నీ కూడా వ్యక్తి సమాజంలో ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? ఫ్యామిలీ, ఫ్రమ్ ద ఫ్యామిలీ. మరి ఈ సాంఘికీకరణ, దట్ ఈజ్ సామాజిక విధులు అనేటటువంటివి ఏంటి వస్తాయి? సామాజిక విధులు, సోషలాజికల్ ఫంక్షన్స్ అంటే దట్ ఈజ్ మ్యూచువల్ కోఆపరేషన్. చాలా ఇంపార్టెంట్. పరస్పర సహకారం, మ్యూచువల్ కోఆపరేషన్. తర్వాత మ్యూచువల్ ఫ్రెండ్షిప్, పరస్పర మైత్రి. ఈ రెండు మీరు బాగా గమనించండి. ఎక్కడి నుంచి మనకు వస్తాయండి ఈ రెండు? పరస్పర సహకారము, పరస్పర మైత్రి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? కుటుంబంలో నుంచే వస్తాయి. పరస్పర సహకారం ఎక్కడ కుటుంబంలో స్టార్ట్ అవుతుంది? పరస్పర సహకారం, ఎస్, అక్క చెల్లి. అక్క దగ్గర పెన్సిల్ ఉంటుంది, చెల్లి దగ్గర ఎరేజర్ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది? మ్యూచువల్ కోఆపరేషన్. అదేవిధంగా చదువు అంతా అయిపోయిన తర్వాత తమ మాటల ద్వారా ఆ ఇద్దరు కూడా ఏమవుతారు? గొప్ప ఫ్రెండ్షిప్ అవుతారు. అంటే ఫ్రెండ్షిప్కి నిర్వచనం కానీ పరస్పర సహకారానికి డెఫినేషన్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? అవి ఎక్కడో రావు, మన సమాజంలో కుటుంబం నుంచే వస్తాయి. పరస్పర సహకారం కుటుంబంలో నేర్చుకుంటే మనము సమాజంలో ఎగ్జామ్ హాల్లో తన దగ్గర 2 పెన్నులు ఉన్నాయి, ఇంకొకరి దగ్గర 1 పెన్ను ఉంది, అకస్మాత్తుగా పెన్నులో ఇంకాగిపోయింది.
అక్కడ నీకు ఏ భావం వస్తుంది? సహకార భావం వస్తుంది. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు అది? ఫ్యామిలీ ద్వారా నేర్చుకున్నావు. కనుక కంపల్సరీగా ఇది రెండవ విధి. ఏది? కుటుంబానికి యొక్క రెండవ విధి ఏంటి? చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ సోషలాజికల్ ఫంక్షనరీస్. సో నెక్స్ట్ వన్, ఎకనమిక్ ఫంక్షన్స్. ఎకనమిక్ ఫంక్షన్స్, ఆర్థిక విధులు. ఆర్థిక విధులు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కుటుంబం యొక్క ఆర్థిక విధులన్నీ కూడా 3 అంశాల మీద జరుగుతూ ఉంటాయండి. 3 అంశాల మీద ఆర్థిక విధులన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. ఏంటివి ఆ 3 ప్రధానమైనటువంటి అంశాలు ఏంటివి? సో వన్ ఈజ్ షెల్టర్, సెకండ్ వన్ ఈజ్ ఫుడ్, థర్డ్ వన్ ఈజ్ క్లాత్స్. చాలా చాలా అవసరం. ఒకటేంటి? షెల్టర్, సెకండ్ వన్ ఈజ్ ఫుడ్, నెక్స్ట్ క్లాత్స్. గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నివాసం, ఆహారం, తిండి, బట్టలు. కృష్ణ, ఫుడ్ అనేది ఆహారం అంటాం కదా, ఫుడ్ ఆహారం అన్నాం కృష్ణ. ఆహారానికి గల మరొక పేరు ఆకలే, భోజనమా? యశోదరా, మీరు ఈఎమ్మా టీఎమ్మా? ఇంగ్లీష్ మీడియమేనా? మీరు జ్ఞాపిక తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. కృష్ణ, మన హిందువులు మన ఇద్దరమే ఉన్నాం. ఆహారాన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం కదా, మనం ఏమంటాం? కూడు. వెరీ గుడ్. కూడు అంటే అర్థం ఏంటి? కాదు, గుడ్డ ఉందని అర్థం. అందుకోసమే కూడు గుడ్డ అంటాం. మీరు బాగా గమనించండి. ఈ ఆహారాన్ని తెలుగు మీడియం వాళ్ళు రాసుకోవచ్చు, తిండి అని కూడా అంటారు. ఎందుకన్నారు తిండి అని? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత 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 అనుభవం చూడండి. తింటాం కాబట్టి తిండి. సో ఈ 3 ప్రధానమైనటువంటి వాటిని, ఇవి ఏ విధులండి? ఎందుకని వీటిని ఆర్థిక విధులు అన్నారు? ఎస్, ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వర్ రిలేటెడ్ టు ఎకనమీ. ఎకానమీతో ముడిపడి ఉన్నవి. మరి ఈ 3ంటిని సాధించుకోవడానికి కుటుంబములో ఉండే సభ్యుడు, కుటుంబములో ఉండేటటువంటి సభ్యులలో తండ్రి మరియు తల్లి మాత్రమే ఇందులో భాగస్వాములు అవుతారా? కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులు కూడా తమ వంతు పాత్రను పోషిస్తారా? సభ్యులు కూడా పోషిస్తారు. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకని? ఎగ్జాంపుల్, కుటుంబంలో 6 ఉన్నారు. తండ్రి తల్లి సంపాదన కుటుంబ పోషణకు సరిపడలేదు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానము యోగ్యులయ్యారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వారు కూడా అనుకోకుండా తల్లిదండ్రులకు శ్రమలో వారు కూడా సహకరిస్తారు. ఒకవేళ ఆర్థికంగా శ్రమ పడకపోవచ్చు. ఎగ్జాంపుల్, తండ్రి ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి? తన యొక్క కుదుర్చుకున్నటువంటి పనికి వెళ్ళాలి. తల్లి ఇంటిలో పని చేయాలి. కూరగాయలని రైతు బజార్ నుంచి తీసుకురావాలి. మరి ఎవరు తేవాలి? తండ్రి తాను వెళ్ళవలసినటువంటి కంపెనీ దగ్గరికి పనికి వెళ్ళాడు. తల్లి గృహిణిగా పని చేసుకోవాలి ఇంటిలో. మరి కూరగాయలు ఎవరు తేవాలి? కుటుంబ సభ్యులలో అవగాహన ఉన్నవాడు రైతు బజారును గుర్తించి అక్కడి నుంచి తప్పకుండా ఇంటికి తీసుకొచ్చేటటువంటి ఆ వయసు కలిగినటువంటి వ్యక్తి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏ విభజన జరుగుతుంది? శ్రమ విభజన, క్లాసిఫికేషన్ ఆఫ్ లేబర్ అనేటటువంటిది ఆర్థిక విధులలో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఉండదా? ఏం 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 విభజన?
టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. శ్రమ విభజన ఉంది. దీన్ని ఏమంటాం మనము? క్లాసిఫికేషన్ ఆఫ్ లేబర్. క్లాసిఫికేషన్ ఆఫ్ లేబర్. చూడండి, ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆర్థిక విధుల నుంచే వస్తున్నాయి. కనుకనే ఈరోజు కుటుంబం యొక్క ఆర్థిక విధుల యొక్క పరిధి పెరిగింది. కేవలం ఈ మూడింటికి నా ఉండేది ఇప్పుడు. ఒకప్పుడు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతున్నాయండి? ఆర్థిక విధులు చాలా మారిపోయినాయి. ఇవి ప్రాథమికంగా ఉండాలి. కానీ ఇప్పుడంతా కూడా సమాజంలో ఏ లైఫ్ను కోరుకుంటున్నారు? లగ్జూరియల్ లైఫ్ కోరుకుంటున్నారు. గతంలో కాలినడక, ఇప్పుడు కారు. కాళ్ళ స్థానంలో ఏమొచ్చాయి? కారు వచ్చింది. గతంలో ఒక విషయాన్ని ఇతరులకు చెప్పాలంటే పోస్ట్ కార్డు, కానీ ఇప్పుడు మొబైల్స్ ఎన్ని టైప్సో మనకు తెలుసు కదా. అంటే దీని అర్థం ఏంటి? కుటుంబం యొక్క ఆర్థిక విధులు రోజు రోజుకి మారిపోతున్నాయి. కారణం, మానవుని యొక్క అవసరాలకు అనుగుణంగా వారు విధులను పెంపొందించుకుంటూ పోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎకనామిక్స్లోకి వెళ్తే కోరికలు అధికమయ్యే కొద్దీ కుటుంబం యొక్క ఆర్థిక విధుల యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇంతవరకు గుర్తుంచుకోండి. స్టాప్ చేస్తాయి వేళతోటి. నాకు కొంత వర్క్ ఉంది, పర్సనల్ వర్క్ ఉంది. సారు నేను వెళ్ళాలి. రేపు 6:30 మీ ఇష్టం. రేపు ఈ ఒక్క రోజు మాత్రం 5:30 క్లోజ్ చేస్తాం. ఒకటి. రెండవది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మ్యాక్సిమం వీలున్నంత వరకు క్లాస్ మిస్ కాకూడదండి. ఏదైనా హిస్టరీ అనుకోండి, ఏదో చెప్తుందండి, ఏం చెప్తాను, మిస్ కావద్దంటే మన ఇద్దరు మిస్ అవుతామని. అదేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ ఉంది, వివరణ మీకు అర్థమవుతూనే ఆన్సర్ లభ్యమవుతుంది. అర్థమైనా? కర్ణాటక యుద్ధం, ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంటే రాస్తావు, ఇబ్బంది ఏం లేదు. కానీ కుటుంబానికి ఉండేటటువంటి లక్షణాలలో ఆర్థిక విధులకు సంబంధించిన అంశము ఏది అనే లోతైన ప్రశ్న అడిగినప్పుడు మాత్రం మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా తెలుసుకోవాలి. ఇక్కడ మనం 3 విధులు ఉన్నాయి. సో వన్ ఈజ్ షెల్టర్, ఫుడ్, సెకండ్ ఫుడ్, లాస్ట్ వన్ ఈజ్ క్లాస్. మరి ఈ మూడింటికి ఆర్థిక విధులు పరిమితమైనయా? లేవు. కుటుంబ సభ్యులలో ఉండేటటువంటి ఆర్థిక విధుల సంఖ్య పెరుగుమతైంది. ఫలితంగా ఏది ఇంప్లిమెంట్ అవుతుంది కుటుంబంలో? శ్రమ విభజన ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతూ ఉందో ఖచ్చితంగా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక విధుల యొక్క సంఖ్య పెరగడమే కాకుండా కుటుంబం యొక్క గౌరవము, కుటుంబం యొక్క పరపతి సమాజంలో పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆర్థిక విధులు వక్రీకరించడంతో అదే కుటుంబం సమాజంలో ఆర్థికంగా బలహీనపడి సమాజంలో నవ్వుల పాలయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈఎంఐలు. అంతకంటే మనం చెప్పలేము. ఇప్పుడు వచ్చేటివన్నీ అవే కదా, ఏదైనా కూడా అవే. చివరికి కట్టలేక బండి తీసుకొని పోతాడు వాడు. కాబట్టి బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ షుడ్ హ్యావ్ టు రిమెంబర్ ఫ్యామిలీ యొక్క ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా గుర్తుంచుకోండి. రేపు ఒకే ఒక అంశం ఉంది, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, కుటుంబములోని రకాలు. అది అయిపోతానే మనము ఖచ్చితంగా రెండోది ఏం రావాలి? వివాహం. రేపు చాలా జాగ్రత్తగా మంచి ఫంక్షన్ హాల్ కూడా చూస్తాము. అక్కడ లెసన్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే వివాహం కదా, ఏ బీచ్ రోడ్డులో అనకుండా క్లాస్ రూమ్లోనే ఉంటుంది, భోజనాలు ఉంటాయి. ఓకేనా? ఓకే.